మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది అసలైన ఆస్తి అని అంటూ ఉంటారు. పాపం చాలామంది చాలా డబ్బు సంపాదిస్తారు కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. ఈవెన్ అంబానీనే చూసాం. అంబానీ కొడుకే ఎంత డబ్బులు ఉన్నా సరే పాపం ఆయన ఆరోగ్యాన్ని కొనుక్కోలేకపోయాడు. అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. కానీ ఈ కాలంలో సరిగ్గా తినకపోవడం వల్ల లేకపోతే తినడానికి టైం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. ఎంత డాక్టర్లు చుట్టూ తిరిగినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొందరికి అనారోగ్య సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కొందరికైతే ఇంటిల్లిపాది కూడా ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటి? అంతేకాకుండా పొలిమేర దాటితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటారు. అదే నిజమేనా? కంపల్సరీగా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. అంటే ఇప్పుడు అనారోగ్య సమస్య అనేది ఏంటంటే అమ్మా, మీరు అన్నట్టుగా ఒక సైన్స్ పరంగా పోతే ఆహారం తిన్నా తినకపోయినా ఒంట్లో వచ్చే వ్యాధి పరంగా వచ్చే ప్రాబ్లం వేరే ఉంటుంది. అదే అయితే అది ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి పోతే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ ప్రకారం అది సెట్ అవుతుంది. ఈ అనారోగ్య సమస్య అనేది వచ్చేటప్పుడు ఏమవుతుందా అంటే కొంతమందికి తెలియకుండానే ఈ ప్రాబ్లాలు వాళ్ళ మనసులో వాళ్ళ ఒంట్లోకి వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయిరా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కోట్లు సంపాదనది. ఆరోగ్యం లేనివాడు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా అది వేస్టే. అయితే ఈ ఆరోగ్యానికి కొన్ని నిబంధనలు ఏమిట్రా అంటే కొంతవరకు మనం రోడ్లో పోతుంటే కొన్ని నిమ్మకాయలు కొన్ని బొగ్గులు మిరపకాయలు దాటేసిపోతుంటారు. దాటుడు వల్ల దానివల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి కొంతమందికి. అంటే అవి త్వరగానే నయమైపోతాయి. కొన్ని దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లా కొన్ని అయితే ఏమవుతుందంటే అది పొలిమేరు దాటినప్పుడు, పొలిమేరు అంటే ఒక ఊరిలో గ్రామ దేవత ఉంటుంది, ఒక ఊరికి బొడ్రాయి ఉంటుంది, ఒక ఊరికి పొలిమేరు ఉంటుంది. పొలిమేరు అనేది ఏంటంటే ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి పోకముందు ఉండేదే పొలిమేర. ఆ పొలిమేరు లోపల ఉన్నంత వరకు, ఊరు లోపల ఉన్నంత వరకు ఎటువంటి శక్తి కూడా దుష్ట శక్తి లోపలికి రాదు, ఎటువంటి చెడు గ్రహాలు రావు. అవి బయట తిరుగుతూ ఉంటాయి సంభవించి. అయితే కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ మధ్యాహ్నం టైంలో కానీ లేదా రాత్రి వేళ కానీ వేళలో పోయినప్పుడు అవి ఆక్రమిస్తాయి. అవి ఎలా ఆక్రమిస్తాయి అంటే మనిషి పోతుంటే వెనకాల వచ్చి జల్లు అంటుంది అన్నమాట. ఒళ్ళు అంటే రోమాలు మొత్తం నిక్కపొడుచుకున్నట్టుగా ఉంటాయి. భయాందోళన మొదలవుతుంది. అయితే మనకి అప్పుడు జబ్బు రోగం ఏమి ఉండదు, ఏమి కనిపిస్తుంది. అసలు ఏమైంది, బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. అయితే జ్వరం రావడమో లేకుంటే ఒళ్ళు హుషారు లేకుండా ఉండడమో కాళ్ళు చేతులు ఒక్కోసారి సచ్చుగా ఉండడమో ఇలాంటి పని మీద మొదలవుతుంది. అది మొదలైన తర్వాత దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే ఈ విధమైన పొలిమేరు దాటితే కొంతమందికి ఈ విధంగా వస్తుంది. కొంతమందికి అయితే మనుషులు చేసే ప్రక్రియలు, నేను ఫస్ట్లో చెప్పాను చెడు ప్రయోగాలని చెప్పాను కదా, ఆ ప్రయోగాలు కూడా పొలిమేరు దాటిన తర్వాతనే జరుగుతుంటాయి. దిష్టి తీసేసేవాళ్ళు, రాత్రిపూట తీసేసేవాళ్ళు, నల్ల కోడిని తీసేసేవాళ్ళు, క్రింద పశువులను బలిచ్చేవాళ్ళు, ఈ విధంగా రకరకాలుగా చేస్తుంటారు బయట. ఇలాంటి వాటి నుంచి కూడా కొన్ని సమస్యలు మనిషిని అనుకోకుండా వస్తుంటాయి. కొంతమంది అయితే ఈ మనిషి బాగుపడకూడదు, వీడికి ఏదో ఒకటి చేయాలి అనుకోని కూడా కొన్ని శాతబడి రూపంగా చేసే ప్రయోగాలు కూడా కొంతమంది చేస్తుంటారు. ఇటువంటివి కూడా వాళ్ళ మీద పడుతుంటాయి. ఆ ప్రభావాలు పడ్డప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు. ఇక ఒంట్లో కాళ్ళు చేతులు వణుకుడు పుట్టడము, దడ పుట్టడము, భయం రావడము, మనశ్శాంతి లేకుండా పోవడము, కంటికి నిద్ర పట్టదు, ఆహారం తినబుద్ధి కాదు, తిన్న ఆహారం ఒంటికి పట్టదు, ఒంట్లో మాత్రానికి ఏదో ఒక బెదురు భయం అనేది ఏర్పడుతూనే ఉంటుంది. ఎటు పోయి వచ్చినా కూడా వణుకుతో భయంతో నీరసంతో ఏర్పడుతుంటారు. కొంతమందికి అయితే కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయి మంచాన పడిపోతుంటారు. దాన్ని మనం పెరాలసిస్ అనుకుంటాం, కాదు, దానికి శాతబడి ప్రక్రియలో జరిగిన కొన్ని ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి. వాళ్ళు జరిగినప్పుడే ఈ ప్రాబ్లం ఇట్లా అనిపిస్తాయి వాళ్ళకి. దాని తర్వాత దాన్ని డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఒంట్లో ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు, ఏ ప్రాబ్లం లేదు. దానికి తగినట్టుగా మందులు ఇచ్చినా కూడా దాని మాత్రానికి అదానంగా ఉంటారు. అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రాబ్లం ఎక్కువగా పెరుగుతుంటుంది. సైన్స్ పరంగా వచ్చిందైతే డాక్టర్ ద్వారా నయమైపోద్ది. అలా రాలేదంటే ఇది బయట నుంచి వచ్చిన సమస్యని గుర్తించాలి. అలా గుర్తించకుండా కొంతమంది ఏమవుతుందంటే ఏం కాదులే అనుకుని నెట్టుకుంటూ పోతున్నారు. అప్పుడు ఆ సమస్య ఏమవుతుందంటే
ఈ ఆరోగ్యం మీద పడిపోయి మనిషిని కతలాకుతలం చేసేసి కంటికి కునుకు లేకుండా చేసి చాలా వరకు నష్టపరిహారంలో పడగొట్టేస్తుంది. ఆహారం తింటూ తింటూ పుష్టిగా తిరిగి ఏ పనినైనా అవలేలుగా చేసే పని మనిషి కూడా పడిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, కుంగిపోతున్నాడు. అక్కడికి రాగానే ఇన్ని మాత్రలు, ఇన్ని టాబ్లెట్లు వేసుకొని, ఇన్ని మందులు తాగి, టానిక్లు తాగినా నయం కావట్లే. అంటే ఎక్స్రేలు తీసినా, స్కానింగ్లు తీసినా దాంట్లో ఉన్న ప్రాబ్లం మాత్రం కనబడదు. ఒంట్లో ఉన్న ప్రాబ్లం మాత్రం కనబడదు. అది ఎందువల్ల? అది ఒంట్లో పుట్టిన జబ్బు అయితే తెలిసిపోద్ది. అది జబ్బు కాదు, రోగం కాదు, నొప్పి కాదు, ఇది బయట నుంచి వచ్చిన ప్రభావం. దాన్ని గుర్తించకుండా కొంతమంది జనాలు అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్లో. కొంతమంది పోయే దారిలోనే పోతున్నాయి. కొంతమందికి కొన్నిటికి సంభవించి ఉంటాయి, కొన్ని ఆశించి వస్తాయి, కొన్ని అయితే మనశ్శాంతి లేకోకుండా కంటికి నిద్ర లేకుండా చేసేవి కొన్ని ఉంటాయి. ఈ పొలిమేర దాటిన తర్వాత వచ్చిన సమస్యలు ఇవన్నీ. కొంతమంది ఊర్లో ఉండి కూడా వాళ్ళ అనారోగ్యాన్ని గుడి గోపురం ఉంచుకొని కూడా బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా బయట నుంచి వచ్చిన సమస్య అది. ఎవరో ఒకరు వచ్చినప్పుడు వచ్చే వాళ్ళని అనుసరించుకొని వస్తాయి లోపలికి, వాళ్ళ అమ్మటే వస్తాయి. అది మనిషి రూపాలు వస్తాయి తప్ప అది వాటంతగా వాటికి ఊరిలో చేరవు. కొన్ని గ్రహాలు కానీ, దుష్టశక్తులు కానీ, చెడు ప్రభావాలు కానీ, కొన్ని ఆత్మలు కానీ, కొన్ని ప్రయత్నాలు కొన్ని వస్తుంటాయి. అంటే అది ఒక మనిషి నుంచే వస్తాయి తప్ప వాటంతగా వాటికి బయటికి రావు. వీళ్ళు బయటికి పోయినప్పుడు వస్తాయి, అవి వాళ్ళు అలాగనే ఊళ్ళోకి వచ్చేస్తారు. వాళ్ళకి ఒంటి మీద ఉన్నదని తెలియదుగా. ప్రాబ్లం బయట పడ్డ తర్వాతనే తెలిసేది వాళ్ళకి ఏమి జరిగిందనేది. అప్పుడు దాకా వాళ్ళకి ఏమి తెలియదు. మరి అది మన ఒంటి మీదకి పడిందని ఎలా తెలుసుకోవాలి? ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క మనిషికి ఒంటరిగా కూర్చున్నప్పుడు భయాందోళన పడుతుంటుంది, కాళ్ళు చేతులు వణుకుడు పడుతుంటాయి, తర్వాత నీరసం అయిపోతుంటాయి, చెమటలు గారుతుంటాయి, కంటికి నిద్ర పట్టదు, సరైన ఆహారం తిన్నా ఒంటికి పట్టదు, ఏ మందు తిన్నా ఏ మాత్ర తిన్నా దేహానికి పట్టదు. వాళ్ళు రోజు రోజుకి బక్కగా అయిపోవడము, రోజుకి ముఖంలో కళ పోతాయి. మొదట్లో ఉన్నంత కళ ఉండదు, కళ్ళు ముఖం గుంజకపోవడము, ఈ ముఖం అంతా లోపలికి ఎండిపోవడము, ఈ ఎదంతా ఎండిపోవడము, వాళ్ళకి రోజు రోజుకి నీరసం ఏర్పడిపోయి వాళ్ళ మంచాన పడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం జరిగిన వాళ్ళకు ఉంటాయి. మరి పరిష్కారం దానికి తగినట్టుగా పరిష్కారం చేయాలి. దానికి తీసుకుపోయి తాయిది కట్టించుకుంటే, మంత్రం వేసుకుంటే, మాత్ర వేసుకుంటే పోయేది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్ట పుట్టింది, అది ఒంట్లో ఏ రోగం వచ్చింది, అది దెయ్యమా, భూతమా, గాల, గ్రహాల, దుష్టశక్తుల, లేకుంటే ఎవరన్నా చేసిన చెడు ప్రయోగమైన ప్రక్రియలో వచ్చిందా, ఇది కావాలని చేసినా, లేకుంటే పొలిమేర దాటినప్పుడు వచ్చిన ఆశించుకొని వచ్చిందా, నిన్ను అనుసరించి వచ్చిందా, నిన్ను కోరుకొని వచ్చిందా దాని మీదకి. అది ఆ స్త్రీయా, పురుషుడా, అది టైం కాని టైం, వేళ కాని వేళ, గడి కాని గడియలు సంభవిస్తాయి. అవి వచ్చినప్పుడు అది ఎవరికి తెలియవు, కొద్ది రోజులు పోయినాక బయటికి తెలుస్తాయి. అది కొంతమందికి పౌర్ణమి, అమావాస్యల్లో ఆ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఖచ్చితంగా పౌర్ణమి, అమావాస్యల్లో చూపించిన వాళ్ళకి ఇది 100% జరిగే ఉంటుంది. కానీ దానికి తగినట్టుగా చేయాలి. దానికి తగినట్టు చేసేట్టుగా అయితే కంపల్సరీగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మళ్ళీ ఎటుపోయినా కూడా సంతోషంగా పోయి వస్తుంటే ఉంటారు. కొన్ని సమస్యలను బట్టే, వాళ్ళ మనసులో ఉన్న ప్రభావాలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. అవి వచ్చినప్పుడు మీకు ఎవరికైనా ఎటువంటి సమస్య అనేది ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. దానికి తగినట్టుగా పరిష్కారం అందించి సంపూర్ణమైన ఆరోగ్యము, మనశ్శాంతి, మీకు దైవ బలం కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా, మీకు ఎటువంటి సమస్య లేకుండా ఖచ్చితంగా దానికి సరైన పరిష్కారం అందిస్తాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కోయి గురూజీ పి బ్రహ్మం గారి నెంబరు కిందన స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన తీరుస్తారు. ధన్యవాదాలు.